ఎంత పెద్ద కుంభకోణం జరుగుతుంది అనేది మేము చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడమే కాకుండా పెద్ద ఎత్తున తెలంగాణ సంపదనంతా కూడా ఢిల్లీ మరియు తెలంగాణ ఇతరులకు దోచిపెట్టే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ జోబులు నింపే ప్రయత్నమే చేస్తున్నది. నేను ఇలా రాజకీయంగా మాట్లాడడం కన్నా కూడా నేను ఒక మాజీ అధికారిగా కేసీఆర్ గారి హయాంలో 7 సంవత్సరాలు నేను గురుకుల పాఠశాలకు సెక్రటరీగా పనిచేసిన. వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ను ఒక్క పైసా కూడా ఏ దుర్మార్గుడి జోబుల్లోకి పోకుండా అవన్నీ కూడా విద్యార్థుల సంక్షేమం కోసే వాడేటట్టుగా మేము 99.99% ప్రతి సంవత్సరం కూడా ప్రయత్నం చేసేవాళ్ళం. ఎందుకంటే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విద్యార్థులు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి, వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా వాళ్ళ పిల్లలకు దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళ కళ్ళల్లో మనం ఆనందమే చూడాలి. వాళ్ళు ఎప్పుడు పిల్లలు ఏ విధంగా ఉంటున్నారో, వాళ్ళకు తేలుగడి చచ్చిపోతున్నారో, పాములు గడి చచ్చిపోతున్నారో, వాళ్ళు సరైన అన్నం తింటున్నారో లేదన్న ఆందోళన తల్లిదండ్రులకు ఉంటే వాళ్ళు సరిగా ఉండరు, ఇక్కడ పిల్లలు సరిగా ఉండరు, ప్రభుత్వంకు లేనిపోని తలనొప్పులు వస్తాయి, చెడ్డ పేరు వస్తుందని ప్రతిసారి కూడా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిండ్రు. కాబట్టే మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆనాడు అధికారులుగా పనిచేసినాం. ఎవరైనా తప్పులు చేసినా వాళ్ళని ఆన్ ది స్పాట్ సస్పెండ్ చేసేవాళ్ళం. 12వ తారీఖు నాడు స్కూల్స్ మొదలవుతున్నాయంటేనే మాకు జనవరిలోనే గుండెల్లో రైలు పరిగెత్తేది. అంటే 2026-27 విద్యా సంవత్సరం వస్తుంది అంటే 2026 జనవరి నెలలోనే ఒక యుద్ధ వాతావరణం ఉండేది సంక్షేమ భవన్లో. ఎందుకు? పిల్లలకు ఎంతమంది పిల్లలు జాయిన్ అవుతూ ఉన్నారు, స్కూళ్ళల్లో అన్ని రిపేర్లు అయిపోయినాయా, పిల్లలకందరికీ యూనిఫామ్ వచ్చిందా, యూనిఫామ్ ఎంత కావాలి, ప్లేట్లు ఎన్ని కావాలి, గ్లాసులు ఎన్ని కావాలి, కటోర్లు ఎన్ని కావాలి, మైనర్ రిపేర్స్ ఏమైనా ఉన్నాయా, బెల్ట్ ఎన్ని కావాలి, ఐడి కార్డులు ఎన్ని కావాలి, నోటు పుస్తకాలు ఎన్ని కావాలి, ఇవన్నీ మనం ఎక్కడి నుంచి తీసుకురావాలి, బూట్లు ఎక్కడి నుంచి తీసుకురావాలి, సాక్స్ ఎక్కడి నుంచి తీసుకురావాలి అని చెప్పి యుద్ధ వాతావరణం ఉండేది. అన్ని గురుకులాల సెక్రటరీలు, అన్ని శాఖల సెక్రటరీలు వీళ్ళందరూ వచ్చి రాత్రింబవళ్ళు మొత్తం స్పెసిఫికేషన్స్ అన్ని తయారు చేసి సంక్షేమ శాఖలో ఉండే 4వ అంతస్తులో రాత్రి 10-11 గంటల వరకు కూడా మీటింగ్ జరిగేది. దాని తర్వాత టెండర్లు ఇష్యూ అయ్యేవి. టెండర్లు ఇష్యూ అయిన తర్వాత మరి మెటీరియల్ వచ్చేది. ఫస్ట్ టెక్నికల్ బిడ్ జరిగేది, దాని తర్వాత ఫినాన్షియల్ బిడ్ జరిగేది. వాళ్ళతోనే నెగోషియేట్ చేసేవాళ్ళము. జూన్ 12 నుంచి జూలై మొదటి వారం కల్లా మొత్తం కూడా స్కూళ్ళకి వచ్చేయాలి. అదేవిధంగా వాళ్ళకు 3 నెలలు 4 నెలల లోపల బిల్స్ వాళ్ళు సప్లై చేసినందుకు వాళ్ళకు బిల్స్ ఇచ్చే పరిస్థితి అనేది ఉండేది. క్వాలిటీ ఎక్కడ తేడా వచ్చినా వాళ్ళ టెండర్ క్యాన్సిల్ చేసే విధంగా మేము విజిలెన్స్ అధికారులను కూడా, మాజీ పోలీస్ అధికారులను కూడా నియమించిన పరిస్థితి ఆ రోజుల్లో ఉండే. సాధ్యమైనంత వరకు టెండర్లన్నీ కూడా 99% టెండర్లన్నీ కూడా తెలంగాణ బిడ్డలకే వచ్చేవి. మైక్రో, స్మాల్ అండ్ మీడియం అంటే చిన్న తరహా పరిశ్రమలకు, కుటీర పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఈ టెండర్లు వచ్చేవి. ఉదాహరణకు ఐడిఏ బుల్లారంలో ఉండే పరిశ్రమలకు, నాచారం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్లో ఉండే పరిశ్రమలకు, పాష మైలారంలో ఉండే పరిశ్రమలకు, కాటెదన్లో ఉండే పరిశ్రమలకు, ఇంకా పటాన్చెరులో ఉండే పరిశ్రమలకు ఈ తెలంగాణ బిడ్డలకే ఇవన్నీ కూడా వచ్చేవి. కానీ కట్ చేస్తున్నాయి ఇక్కడ. నేను ఇంక ఇది ఇక్కడి నుంచి చెప్పాలంటే ఇక ఏడవాల్సి వస్తుంది. నేను ఏడవను, ఇది ఏడవడానికి కూడా కన్నీళ్ళు రావు. ఇప్పుడు ఇవాళ నిన్న ఈయన అడ్నూరు లక్ష్మణ్ కుమార్, ఇగో ఆయన మన క్రికెటర్ అజరుద్దీన్ ఇద్దరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి హరీష్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, దాచుకోవడం మీ నైజం. అవునా? ఎన్ని మూటలు మోసిన ఇప్పటివరకు రేవంత్ రెడ్డి? ఆయన మూటలు మోసి
ఇలా రైతులకు గన్ని బ్యాగులు కూడా దొరకనంత పరిస్థితి అయింది. ఇలా రైతులు గన్ని బ్యాగులు లేకుండా ఏడుస్తున్నారంటే కళాలలో ఇట్ ఈజ్ ఓన్లీ బికాజ్ మీ రేవంత్ రెడ్డి గారు మొత్తం అన్ని పైసలను తెలంగాణ దోచుకొని ఆ మూటలన్నీ కూడా ఢిల్లీ పెద్దలకు మోస్తూ ఉన్నాడు. ఇది వాస్తవం, నేను చెప్తా ఆధారాలతో సహా. ప్రజాధనం అదేవిధంగా ఇంకా ఏవో చెప్పుకుంటూ వచ్చిన తర్వాత 2000 కోట్ల కుంభకోణం అనే అంకెని ఎక్కడ అంకెకు సంఖ్యకు తేడా తెలియని వాళ్ళు మంత్రులు ఇంకా ఏం చేయాలి? 2000 కోట్ల అంకె ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలంటున్నాడు. 2000 కోట్లు అనేది అంకె ఎట్లా అవుతుందయ్యా లక్ష్మణ్ కుమార్ గారు, అజరుద్దీన్ గారు? సంఖ్య అవుతుంది. అంకెకు సంఖ్యకు తేడా తెలియకుండా మీరు ఆ మంత్రుల సీట్లలో కూర్చున్నారు. 687 కోట్లు టెండర్ విలువ అయితే మీరు 2000 కోట్లు అన్నారు. 2000 కోట్లు కాదు, 2000 కోట్ల నుంచి 3000 కోట్ల దాకా కుంభకోణం జరిగింది. నేను ఇప్పుడు చెప్తా ఆధారాలతో సహా. అన్నీ మీరు తెలంగాణ బిడ్డల నోట్ల మట్టి కొట్టి తెలంగాణ ఇతరులకు ఇచ్చిండ్రు. ఇక దీనికి అంతా కుట్ర మామూలుగా జరగలేదు. దీని మీద తీస్తే ఆ ఎస్ఎస్ రాజమౌళి కూడా అమ్మో ఇదైతే నేను తీయలేను అనే కాడికి వస్తుందేమో అనిపిస్తుంది నాకు. అంత పెద్ద కుట్ర దీంట్లో జరిగింది. మొట్టమొదట 2023 డిసెంబర్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తెలంగాణలో ఈజీగా డబ్బులు ఎక్కడి నుంచి దోసుకోవచ్చు. సరే, ఆయన రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చి ల్యాండ్ నుంచి దోసుకోవచ్చు అని ఆయన క్లారిటీ ఉన్నది. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే సిద్ధాస్తులు, లగ్జరీ వాచ్ల నుంచి మొదలు పెడితే కొత్వాల్గూడ, వట్టినాగులపల్లి, రాఘవ కన్స్ట్రక్షన్, బ్లూ పెయింట్, దాని తర్వాత నాదర్గుళ్ళు, దాని తర్వాత వట్టినాగులపల్లి, ఇక ఇవన్నీ ఇది పెద్ద స్టోరీ. సో వీళ్ళందరికీ సిద్ధహస్తులు. కానీ అసలు ఇంత కష్టం ఎందుకు పడాలి? ఇంతకన్నా ఈజీ ఏదన్నా ఉందా చూడుండ్రి అని అంటే పేద పిల్లలు 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు, 9 లక్షలు కాదు. మనం ఈ గురుకులాల వరకే ఎందుకు పర్మిట్ కావాలి? మనం లిమిట్ చేసుకోవాలి. అసలు తెలంగాణలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? 61 లక్షల నుంచి 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఆ 60 లక్షల 71 లక్షల విద్యార్థుల్లో ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ విద్యాలయాలు ఎంతమంది చదువుతున్నారు? ఓకే, 35 లక్షల మంది చదువుతున్నారు. ఈ 35 లక్షల మంది యాజమాన్యాలు ఎవరు? స్కూల్ ఎడ్యుకేషన్, సర్వశిక్ష అభియాన్, గురుకులాలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలు. ఇప్పుడు బాగున్నది. ఓకే, సో వీళ్ళ దగ్గర ఏమేమి ప్రొక్యూర్ చేస్తారు? ప్లేట్లు, గ్లాసు, కటోరా, బెంచీలు, యూనిఫాము, దాని తర్వాత ఐడి కార్డులు, బెల్ట్లు, పిల్లలకిచ్చే నోట్బుక్లు, పిల్లలకిచ్చే పెన్నులు, పిల్లలకిచ్చే బూట్లు, పిల్లలకిచ్చే సాక్సు, ఇవన్నీ కూడా చేస్తారు. ఓకే, సో దీంట్లో ఎంత ఆదాయం వస్తుంది? ఎంత అనుకుంటే అంత ఆదాయం వస్తుంది. ఈ సప్లై చేసేవాళ్ళు ఎవరు? చిన్న చిన్నోళ్ళు, ఎంఎస్ఎంఈలు. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్. తెలంగాణ బిడ్డలు. వీళ్ళ నోరు నొక్కేయడం చాలా ఈజీ, ఎందుకంటే వీళ్ళు చిన్నోళ్ళు, వీళ్ళు వెనకెవరు లేరు. అప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డలే బాగుపడాలి, తెలంగాణ బిడ్డల చేతిలోకే సంపద రావాలని చెప్పి 10,000 మందికి అవకాశం ఇచ్చిండ్రు. నిజంగా అది అద్భుతమైన స్కీమ్. ఒక ఇషారా ఇచ్చిండు, మీరు తెలంగాణలో హెల్ప్ చేయాలి, వాళ్ళు చిన్నోళ్ళు కానీ చదువు వచ్చినా రాకపోయినా వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి ఒక ఇషారా ఇచ్చిండు కేసీఆర్ గారు. ఎట్లా చేసినామంటే ఒక్కొక్క స్కూల్లో కూరగాయల టెండర్ ఒకరికి ఇచ్చినాం, మటన్ టెండర్కి ఒకరికి ఇచ్చినాం, చికెన్ టెండర్ ఇంకొకరికి ఇచ్చినాం. కూరగాయలు, మటను, చికెను, అదేవిధంగా శానిటేషన్ టెండర్ ఒకరికి ఇచ్చినాం, వండే టెండర్ ఒకరికి ఇచ్చినాం. అంటే ఒకటే స్కూల్ మీద కనీసం 10 నుంచి 15 కుటుంబాలు బతికేవి. కూరగాయలు సప్లై చేసి ఒకరు బతికేటోళ్ళు, మటన్ చికెన్ చేసి ఒకరు బతికేటోళ్ళు, అదేవిధంగా శానిటేషన్కి ఇంకొకరు బతికేటోళ్ళు. ఇట్లా ఆ విలేజ్లో అంతో కొంత వ్యాపార స్కిల్స్ ఉన్నవాళ్ళు, నిరుద్యోగులు, వీళ్ళందరూ కూడా చిన్న చిన్న సొసైటీస్గా, ఫార్మ్స్గా రిజిస్టర్ చేసుకొని, అంతవరకు వీళ్ళకి ఫామ్ అంటే తెలియదు. వాళ్ళకి తెలిసిందంతా కూడా బాంఛన్ కాల్మోక్తానడం మాత్రమే తెలుసు. డిగ్రీలు పాస్ అవుతారు, ఏం చేయాలో తెలియదు. ఇక బాంఛన్ కాల్మోక్తా అని చెప్పులు అరిగేలా తిరగడం మాత్రమే తెలుసు. అలాంటి వాళ్ళందరికీ ఆత్మగౌరవంతో బతకాలని చెప్పేసి కేసీఆర్ గారు అద్భుతమైన స్కీమ్ అది. డిస్ట్రిక్ట్ పర్చేజ్ కమిటీ దగ్గరనే పెట్టి వీళ్ళందరికీ ఇవ్వాలయ్యా అని మా అందరితోని కలెక్టర్లకు లెటర్లు రాయించి, ఈ పిల్లలకు వీళ్ళందరికీ కూడా ఈ పేద వర్గాల నుంచి వచ్చిన వీళ్ళ కాంట్రాక్ట్ తయారు చేయాలని చెప్పి 10,000 మందికి కాంట్రాక్టర్లుగా తయారు చేసే అద్భుతమైన అవకాశం ఇచ్చిండ్రు. వాళ్ళు ఒక్కొక్కరు నెలకు 10,000 సంపాదించుకునే వాళ్ళు, నెలకు 20,000 సంపాదించుకునే వాళ్ళు, సంవత్సరానికి కనీసం అంటే 1,00,000 నుంచి 2 లక్షలు సంపాదించుకునే వాళ్ళు. పప్పు అమ్మేవాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు, అదేవిధంగా ప్రొవిజన్స్ అంటే కిరాణా సరుకులు అమ్మేవాళ్ళు, పాలు అమ్ముకునేవాళ్ళు, రాగి మాల్ట్,
ఇవన్నీ చేసేవాళ్ళు. ఓకే, ఇప్పుడు స్టోరీ మారిపోయింది. సో 2023లో రేవంత్ రెడ్డి గారు కొలువు తీరిండ్రు. తర్వాత ఒక అధికారిని తీసుకొచ్చిండ్రు. గురుకులాలకు వెంటనే ఒక అధికారిని మార్చేసిండ్రు. ఆ అధికారి పేరు నేను మాటిమాటికి ఇదే వేదిక మీద చెప్పిన, ఇక సరే ఆమె పేరు చెప్పడం అదృష్టం బాగుండి ఆమె ఇక్కడ పోకుండా ఇక్కడ నుంచి కేసీఆర్ గారి హయాంలో ఆమె ఒక జిల్లాకు కలెక్టర్గా పనిచేసి ఇక ఈమె చేసిన ఈ దుర్మార్గాలు ఇక భరించలేక ఆ జిల్లా నాయకులందరూ జిల్లా ప్రజలందరూ మాకు ఈమె వద్దు సారు అంటే ఆమెను అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ఆమెను రేవంత్ రెడ్డి గారు గురుకులాల సెక్రటరీగా తీసుకొచ్చిన తర్వాత ఇక మొదలైంది కుట్ర. ఇప్పుడున్న రాజ్యసభ సభ్యుడు, మొన్ననే సీఎం ముఖ్య సలహాదారుడు, ఆ రాజ్యసభ సభ్యుడు, ముఖ్యమంత్రి, అధికారి వీళ్ళందరూ కూడా ఒక సుదీర్ఘమైన కుట్ర బన్ని 6 నెలలు ఏమీ పని చేయకుండా ఒక్కటే పని చేసిండ్రు. ఆ పని పేరే ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్, పిఎంయు. ఇగో ఇదే పిఎంయు డాక్యుమెంట్. నిజంగా ఐఏఎస్ అధికారులు ఇట్లా కూడా ఉంటారని నాకైతే డౌట్ వచ్చింది. నిజంగా యూపీఎస్సీలో మాలాంటి వాళ్ళకి అవకాశం వస్తే మాత్రం తప్పకుండా ఇలాంటి అధికారులను తీసుకోం మేము. ఎందుకంటే దెన్ ఆఫీసర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బీ పూర్, ఆఫీసర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బీ ట్రాన్స్పరెంట్, ఆఫీసర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బీ హానెస్ట్, మెయింటైన్ అట్మోస్ట్ ఇంటిగ్రిటీ. కానీ ఇలాంటి ఆఫీసర్ను తీసుకొచ్చిగో ఈ డాక్యుమెంట్ తయారు చేసిండ్రు. మొట్టమొదట ఆఫీసర్ చేసిన పని ఏందా అంటే ఈ టెండర్లన్నీ రద్దు చేయండి. కేసీఆర్ గారి టైంలో ఈ చిన్నోళ్ళు చితుకోళ్ళు వీళ్ళందరూ కూడా చేసిండ్రు కదా, వాళ్ళందరి కథం రోడ్డు మీద పడేయండి. ఇవన్నీ కూడా సీఎం గారు ఇక వేం నరేందర్ రెడ్డి వీళ్ళు చెప్పిన ప్లాన్ ప్రకారము ఇగో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ తయారు చేసిండ్రు. అయితే దానికన్నా ముందు బిఫోర్ యూ కిల్ ఎ డాగ్ కాల్ ఇట్ ఎ మ్యాడ్. మనకు ప్రపంచంలో అద్భుతమైన ఫేమస్ కుక్కను చంపే ముందు దాన్ని పిచ్చిది అనాలి. సో అందుకొరకు ఏం చేసిండ్రు, గురుకులాల్లో వరుసగా విషాహార సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. పిల్లలందరూ కూడా మాటిమాటికి హాస్పిటల్కి పోతున్నారు. సో దానివల్ల ఈ విషాహార సంఘటనలు జరగడానికి ప్రధానమైన కారణం ఈ కాంట్రాక్టర్లే. ఈ కాంట్రాక్టర్లందరూ కూడా కేసీఆర్ గారి హయాంలోనే నియమింపబడ్డారు. నిజంగా వాళ్ళు కలెక్టర్లు నియమించారు. మీ కలెక్టర్లను మీరే నమ్మకపోతే మేమేం చేయాలి? ఆ కాంట్రాక్టర్లను కలెక్టర్లు నియమించారు. వీళ్ళు ఈ కలెక్టర్లే నియమించారు. సో ఈ వీళ్ళు విషాహార సంఘటనకంతా కూడా ఈ కాంట్రాక్టర్లే కారణం. అందుకని వీళ్ళని తీసేసి ఏం చేయాలి మరి? నాణ్యమైన సరుకులు ఇవ్వాలంట. నాణ్యమైన సరుకులు ఇవ్వాలంటే తెలంగాణలో ఒక్కడు కూడా నాణ్యమైన సరుకులు ఇచ్చేవాడు లేడు. అందుకొరకే ఢిల్లీ పోవాలి. ఢిల్లీ పోయి ఢిల్లీలో ఇంకెవరికో ఇవ్వాలి అని ఒక భారీ స్కెచ్ చేసిండ్రు. నిజానికి ఇక చెప్పడం కష్టం, కానీ ఇది 1000 కోట్ల స్కెచ్. ఎంత అమానవీయమైన స్కెచ్ అంటే పిల్లల నోటికాడి కూడు కూడా తినే స్కెచ్. కేసీఆర్ గారి సమయంలో గుడ్డు బరువు 52 గ్రాములు ఉండేది, మినిమం 52 గ్రాములు. ఈరోజు పిల్లలకు ఇచ్చే గుడ్ల బరువు సి గ్రేడ్ గుడ్లు ఇస్తున్నారు. గుడ్లు అన్నీ ఒకటేలా ఉండవు. కొన్ని గుడ్లు ఇట్లుంటాయి, కొన్ని గుడ్లు ఇట్లుంటాయి. సి గ్రేడ్ గుడ్లు, బి గ్రేడ్ గుడ్లు, ఎందుకు పనికిరాని గుడ్లు తీసుకొచ్చి బల్క్లో పడేస్తున్నారు. కానీ రేటు మాత్రం గుడ్డుకు 7 రూపాయలు ఇస్తున్నారు. సి గ్రేడ్ గుడ్లకు 7 రూపాయలు ఇస్తున్నారు. అది కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లోనే. అది కూడా అగ్మార్క్ తీసుకురావాలి. అగ్మార్క్ లేకపోతే ఇంకేదో కావాలి. పెద్ద పెద్ద పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నోళ్ళే కావాలన్నారు. ఇక పెద్ద పెద్ద పౌల్ట్రీ ఫార్మ్స్ అంటే ఏముంటుంది? ఆ రంజిత్ రెడ్డికో ఇంకొక జైవీర్ రెడ్డికో వీళ్ళకే వస్తాయి. ఇంకెవరికి వస్తాయి? మీరు చూడండి, ఇప్పుడు మొన్న డిస్ట్రిక్ట్ లెవెల్ టెండర్స్ అన్ని తీయండి. సో ఆ విధంగా 1000 కోట్లు. ఇప్పుడు మీరు ఏదో నంగనాచి కబుర్లు చెప్తున్నారు ఇక్కడికి వచ్చి 687 కోట్లు. అంతకుముందు చేసిన టెండర్లో ఎవరు చెప్తారు? లక్ష్మణ్ కుమార్ గారు. అంతకుముందు 687 కోట్లు ఇప్పుడు చెప్తున్నారు. అంతకుముందు జరిగిన 1000 కోట్ల రూపాయల టెండర్లు, పిచ్లే టెండర్స్ ఇక్కడ ఉన్నాయి. ఇగో ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ తెలివిగా ఏం చేస్తున్నారు చూడండి. ప్రతి చోట కూడా ట్రంక్ బాక్సులు, ఎన్ని ట్రంక్ బాక్సులు కొంటున్నాం మాత్రం చెప్తున్నారు. 2,68,913. ట్రాలీ బ్యాగ్స్ 25,480. ప్లేట్లు, గ్లాసులు, కటోరా, స్పూన్స్, కప్స్ 4,09,000. పీటీ డ్రెస్సులు 8,90,000. షూస్ 35,49,000. సాక్స్ 70,98,000.
నోట్బుక్లు 1,52,14,691. ఓకే ఠీకే. ఇక చూడండి, ఇక ఇక్కడ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఎట్లుంటుందంటే చికెన్ మంచిగా ఫ్రై చేసి గోడకు కట్టి తిను బాబు అంటాం. నిజంగా తినాలని పోతేనేమో కాళ్ళు కట్టేస్తారు, చేతులు కట్టేస్తారు. అప్పుడు అహనా పెళ్ళంటలో బ్రహ్మానందం ఎట్లయితే ఆ చికెన్ కట్టేసి కాళ్ళు చేతులు కట్టేస్తారు చూసినరా, ఆ విధమైన పరిస్థితి ఎక్కడుంది. చూస్తేనేమో అబ్బా ఎంత గొప్ప టెండర్ రా బాబు అనిపిస్తుంది. వేల కోట్ల రూపాయలు. దీని ఎస్టిమేటెడ్ కాంట్రాక్ట్ వాల్యూ, ఈ టెండర్లో ప్రతి ఐటెం యొక్క వాల్యూ చెప్పలేదు. మీరు చూడండి, ఐ విల్ జస్ట్ రీడ్ అవుట్. ఐటమ్స్, క్వాంటిటీ, సాల్వెంట్ సర్టిఫికెట్, టెండర్ కాస్ట్, ఈఎండి, టెండర్ డాక్యుమెంట్ కాస్ట్, ఇది ఈఎండి, సెక్యూరిటీ డిపాజిట్, టర్న్ ఓవరు, ఎక్స్పీరియన్స్, అంతే తప్ప ఎస్టిమేటెడ్ కాంట్రాక్ట్ వాల్యూ కావాలనే రాయలేదు. ఎందుకు? ఇప్పుడు మన హరీష్ రావు గారు చెప్పిండు కదా, వేల కోట్ల రూపాయల కుంభకోణం. ఈ వేల కోట్లు ఎందుకు తెలవాలి ప్రజలకు? మీకు కావాల్సింది ఐటమే కదా. ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, పిల్లలకు మంచిగా చేస్తే మీకేం నొప్పి? పిల్లలకు మంచి కాదు, మీరు చేస్తున్నది రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి ఆయన అనుచరుల జేబులు నింపడానికి ప్రయత్నం చేసిండ్రు, ఆల్రెడీ నింపినరు. సో ఈ విధంగా క్వాంటిటీ ప్రతి దాంట్లో కూడా స్పెసిఫై చేశారు. కానీ ఎక్కడ కూడా కాంట్రాక్ట్ వాల్యూ ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్లు అనేది రాయలేదు. ఇక ఇక్కడ నేను ఎందుకు యహనా పెళ్ళంట ఆ చికెన్ ఫ్రై చేసి కాలు చేతులు కట్టేయడము, తినండి అని చెప్పడం, కానీ తిందామంటే కాళ్ళు ముదరగోవు, చేతులు కదలవు. ఎందుకు అంటే మీరు చూడండి, సాల్వెన్సీ సర్టిఫికెట్ టు బి సబ్మిటెడ్. ఒక్కొక్క దాంట్లో 10 కోట్లు, 2 కోట్లు, 10 కోట్లు, 25 కోట్లు, ఇట్లా సాల్వెన్సీ సర్టిఫికెట్, 50 కోట్లు, 40 కోట్లు. అదేవిధంగా మరి ఈఎండి 2.4 కోట్లు, 2.2 కోట్లు, 4.5 కోట్లు. తర్వాత సింగిల్ ఒక్కొక్క టర్న్ ఓవర్ ఎంత ఉండాలి కంపెనీదంటే 30 కోట్లు, సంవత్సరానికి 30 కోట్లు, సంవత్సరానికి 30 కోట్లు. ఇంకో దాంట్లో అయితే 135 కోట్లు, 100 కోట్లు, 150 కోట్లు. మన కేసీఆర్ గారి టైంలో కూడా మేము చేసినాం. ఇన్ని కష్టమైన కండిషన్స్ పెట్టాలి. మరి ఏ తల్లిదండ్రులు కూడా స్కూళ్ళు కిటకిటలు ఆడేవి, రోడ్లు బ్లాక్ అయ్యేవి, కార్లు వేసుకొని వచ్చి మా దగ్గర పట్టేవాళ్ళు, సార్ మా పిల్లల్ని చేర్చుకోండి, మాకు శ్రీ చైతన్య వద్దు, నారాయణ వద్దు, కేకేఆర్ గౌతమ్ వద్దు, ఈ స్కూల్ వద్దు, ఆ స్కూల్ వద్దు, మాకు గురుకులాలే కావాలి. ఎందుకంటే ఇక్కడ ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, పిల్లల కాన్ఫిడెన్స్ వస్తుంది, చాలా గొప్పగా డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, ఐఐటీలకు పోతారని చెప్పేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు వస్తలేరు, కాంట్రాక్టర్లు వస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఢిల్లీ నుంచి వస్తున్నారు, బాంబే నుంచి వస్తున్నారు. అంటే తెలంగాణ ప్రజల ఆస్తి ఓపెన్గా దోపిడీకి గురవుతున్నది. ఇక అసలు విషయానికి వద్దాం. ఇది అయిపోయింది. ఇది లక్ష్మణ్ కుమార్ గారికి తెలియదు, అజరుద్దీన్కి అసలే తెలియదు. ఆయనకు తెలిసిందంతా బౌన్సర్, बॉलिंग, बैटिंग, स्क्वायर ड्राइव. కానీ अजहर साहब आज आप तो क्लीन बोल्ड हो गए, मैं सच बोल रहा हूँ. आपको कुछ भी मालूम नहीं है. आप स्टंप आउट हो गए, क्लीन बोल्ड हो गए, स्टंप आउट भी हो गए. आप क्रिकेट में रहना अच्छा था, हमारा हीरो थे आप. लेकिन आज आप काकीनाडा रंगाराया स्टेडियम में 2 सेंचुरीज मारे लगातार. फर्स्ट इनिंग में सेंचुरी मारे, दूसरी इनिंग में सेंचुरी मारे. हमारे जनरेशन का हीरो थे. लेकिन आज मिनिस्टर बन के जीरो बन गया अजहर साहब. सचमुच बोल रहा हूं मैं, जीरो बन गया. आपको स्टंप आउट कर दिए, आप क्रीज से बाहर आ गए, क्रीज से बाहर आ गया और कुछ स्टंप आउट कर दिए. आपका स्टेटमेंट मैं बताता हूं. आप मेरे ऊपर लगा रहे, तो मत लगा रहे कि मेरे ऊपर ही है. कब मेरे क्या चार्जेस है बताइए. अब चार्जेस ही नहीं बता रहे, खाली पेपर में आ गया 2000 करोड़ का कैम. हो तो ऐसा नहीं होता है ना सर. जुडिशियली इन्वॉल्वमेंट नहीं, जुडिशियली इसको खुद बोल रही कि एंडोर्स कर रही कि आप जो सेंट्रलाइज गवर्नमेंट जो सेंट्रलाइज प्रोक्यूरमेंट कर रहे वो पब्लिक इंटरेस्ट के लिए अच्छा है बोल के बोल रही हो सर. एक्चुअली ये जो स्कैम के बारे में जो भी हरीश राव साहब ने कहा है 2000 ఈయనకి ఏమీ తెలియదు పాపం. ఆ ఇద్దరు మనుషులకి ఏం తెలియదు. సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ ఎవరి కోసం? సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ నేను ఇప్పుడు చెప్తా ఎవరికి వచ్చినాయి. మీరు సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ చేసినందుకు ఎవరికి వచ్చినాయంటే మీరు చూడండి, ప్లేట్, గ్లాసు, కటోరా, స్పూను, కప్పు విత్ హ్యాండిల్. ఇది తెలంగాణ విద్యార్థుల కోసం నిర్దేశించబడ్డ ఐటమ్స్. ఏవి? ప్లేట్, గ్లాసు, కటోరా, స్పూను, కప్పు, హ్యాండిల్. వరల్డ్ ఫర్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. అరే ఎక్స్పోర్ట్ చేసే కంపెనీకి తెలంగాణలో ప్లేట్లు, గ్లాసులు తెలంగాణలో చేసుకోలేరా? నాచారంలా, మల్లాపూర్లో చేసుకోలేరా? బరాబర్ చేసుకుంటారు. కాటేదన్లో చేయలేరా?
సో దానికి వరల్డ్ ఫార్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చింది, న్యూఢిల్లీ. రిజిస్టర్డ్ అడ్రస్ కూడా ఉంది, నేను అబద్ధం చెప్తలేను. రెండోది నోట్బుక్స్, సంతన్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇంకా ఘోరం ఏందయ్యా అంటే నోట్బుక్లో ప్రతి పేపర్ కూడా ఒక వాటర్ మార్క్ అడుగుతున్నారు. అసలు కరెన్సీ నోట్ల మీద వాటర్ మార్క్ ఉంటుంది, నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ మీద వాటర్ మార్క్ ఉంటుంది. అరే పిల్లలు రాసుకునే నోట్బుక్ వాటర్ మార్క్ ఎందుకండి? మేము సొసైటీలో ఉన్నప్పుడు, మేము సెక్రటరీలుగా ఉన్నప్పుడు మేము సెట్వినోళ్ళని అడిగేటోళ్ళం. అసలు మనకు తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ అని ఒకటి ఉంటుంది, TSTPC. దాని గోల్కొండ బ్రాండ్ కింద నోట్బుక్లు ఇస్తారు. లక్షల కోట్ల నోట్బుక్లు పిల్లలకు గోల్కొండ బ్రాండ్ కింద తెలంగాణ TPC, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే దాని బ్రాండ్ మార్చారు. తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్, అది మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్. అప్పుడు కేటీఆర్ గారి కంట్రోల్లో ఉండేది, ఇప్పుడు శ్రీధర్ బాబు గారి కంట్రోల్లో ఉన్నది. నిజంగా వాళ్ళు కదా చేయాల్సింది. నోట్బుక్లు వాటర్ మార్క్ అడిగితే శ్రీధర్ బాబు గారికి తెలియదు ఆ విషయము. ఇవాళ ఎవరికి పోయింది నోట్బుక్ టెండరు? మళ్ళీ ఒక ముంబై కంపెనీకి పోయింది. అంటే మన తెలంగాణలో నోట్బుక్ చేసేవాళ్ళు లేరా? ఇంకా మూడవది PT డ్రెస్సెస్, నైట్ డ్రెస్సెస్ అండ్ ట్రాక్ సూట్ ఎవరికి పోయింది? మఫత్లాల్ ఇండస్ట్రీస్. చూడండి, మఫత్లాల్ అంటే వాడు బాంబే అండ్ భివండి, సూరత్ అక్కడ ఉంటాడు. మఫత్లాల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎక్కడ? గుజరాత్. హృషికేష్ అరవింద్ మఫత్లాల్ ఆయన పేరు, గుజరాత్. ఆయన నెంబర్ కూడా ఉన్నది. మూడోది స్కూల్ బ్యాగ్స్, షూ, సాక్స్, బెల్ట్, క్షిప్రా ఎంటర్ప్రైజెస్. మేము ఉన్నప్పుడు గురుకులాల్లో చదువుకున్న పూర్వ విద్యార్థుల నుండి, సార్ మాకు ప్రభుత్వ ఉద్యోగాలు రాలేదు, చెప్పులు అరిగేలా తిరిగినాం కానీ రాలేదు, మేము వ్యాపారం చేయాలనుకుంటామంటే ఈ నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో, అదేవిధంగా రామాంతపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఎవరైనా ఇవన్నీ తయారు చేసి ఉంటే వాళ్ళకి ఇచ్చేటోళ్ళం. ఈరోజు క్షిప్రా ఎంటర్ప్రైజ్కి వచ్చింది, అది ఎక్కడ? ముంబై బేస్డ్ కంపెనీ. కార్పెట్, బెడ్షీట్, పోలార్ ఫ్లీస్, బ్లాంకెట్, టవల్ ఎవరికి వచ్చింది? మఫత్లాల్ ఇండస్ట్రీస్. మా అప్పుడు ఎవరికి వచ్చింది? టెస్కో అంటే మాచాని సోమప్ప భవన్లో ఆ ఏరియాలో ఉంటుంది. మన ఇంతకుముందు మనం ఆప్టెక్స్ అని ఇప్పుడు మనం టెస్కో అంటున్నాం దాన్ని. ఆ టెస్కో అంటే చేనేత కార్మికులందరి దగ్గర నుంచి కూడా తీసుకొని అక్కడి నుండి స్కూళ్ళకు సప్లై చేసేవాళ్ళు. అంటే ఏకదం అస్లీ తెలంగాణ ప్రోడక్ట్ అది. సో ఆ తెలంగాణ ప్రోడక్ట్ ఈరోజు మఫత్లాల్ ఇండస్ట్రీస్కి పోయింది. ఇంకొకటి చెర్లపల్లి సెంట్రల్ జైల్లో, చెంచల్గూడ జైల్లో ఎన్నో కర్మాగారాలు ఉన్నాయి. మేమైతే ఆ జైళ్ళ నుంచి కూడా తీసుకొచ్చేవాళ్ళం. ఈ ఏవి కార్పెట్స్, బెడ్షీట్స్. జీవిత ఖైదీలు పాపం పిల్లల కోసం డబ్బులు సంపాదించుకొని జైళ్ళల్లో ఉండి, ఓపెన్ ఎయిర్ జైళ్ళల్లో ఉండి పిల్లల కోసం డబ్బులు సంపాదించుకొని, మేము జైల్లో ఉన్నా కూడా మా పిల్లలు రోడ్డు మీద పడకూడదని చెప్పేసి మాకు లెటర్లు రాసేవాళ్ళు. మా పిల్లల్ని బాగా చూసుకోండి సార్, మీ గురుకులాలు సీట్లు ఇప్పించండి, తర్వాత మాకు కొంచెం కాంట్రాక్ట్లు ఇవ్వండి, ఈ బెడ్షీట్లు మాకు కూడా ఇవ్వండి, ఇస్తే మేము కూడా తయారు చేసి పంపిస్తాం, దానివల్ల మాకు కొంచెం డబ్బులు వస్తుంటే ఇచ్చేవాళ్ళం. నిజానికి రేవంత్ రెడ్డి గారు అసలు మీరు ఆ జైల్లో ఉండి కూడా, జైల్లో 50 రోజులు ఉండి కూడా ఆ జైల్లో ఉండే ఖైదీల మీద కూడా నీకు సానుభూతి లేదు. ఇంతకన్నా ఘోరం ఏముంటుంది? 2 సార్లు పోయినారు మీరు జైలుకు. ఆ జైల్లో ఉండే ఖైదీలు, నీ తోటి ఖైదీల పట్ల కూడా సానుభూతి అని ఉండాలి కదా నీకు. ఏది మఫత్లాల్, దీన్ని కూడా మఫత్లాల్ ఇండస్ట్రీకి ఇచ్చేసినావు. ఇక యూనిఫామ్ క్లాస్ మళ్ళీ మఫత్లాల్కి ఇచ్చిండ్రు. మీరు చూడండి, అది గుజరాత్ కంపెనీనే. ట్రంక్ బాక్సెస్ చింతామణి పార్శ్వనాథ్ ఎంటర్ప్రైజింగ్. ఇదైతే అద్భుతమైన రక్త కన్నీరు సినిమా ఇది. చింతామణి పార్శ్వనాథ్ ఎంటర్ప్రైజెస్. ఈయన పేరు, దీని ఎన్నుకుంటే ఆయన ఒక ఆయన రమేష్ జైన్. ఈ రమేష్ జైన్ మొత్తం ఈ చక్రం తిప్పేదంతా రమేష్ జైనే. ఈయనను ఒక్కడు కూడా ముట్టుకోడు. ఇలా ఎంత ఘోరం అంటే ఈ లిడ్ క్యాప్ అని ఉంటుంది, ఈ చర్మకారుల కోసం, మాదిగల కోసం ఒక గచ్చిబౌలి దగ్గర చాలా పాత ఇన్స్టిట్యూషన్, దాని పేరు ఇప్పుడు మార్చిండ్రు, ఆ పేరు మార్చిన పేరు నాకు గుర్తు రావట్లేదు. లిడ్ క్యాప్ అంటారు దాన్ని, చర్మకారుల కోసం నిర్దేశించబడ్డది. అందులో ఒక్కరు కూడా మాదిగలు ఉండరు, ఒక్కరు కూడా చర్మకారులకు కూడా మోచీలు ఉండరు, మాదిగలు ఉండరు, సమగ్ర ఉండరు, ఎవ్వరు ఉండరు. ఈ రమేష్ జైనే ఉంటాడు. మీరు పోయి ఆ గోదాములన్నీ ఎవరైనా మాదిగలు ఎవరైనా ఉన్నారంటే లేదు సార్, అంతా రమేష్ జైన్కే ఇచ్చినాం సార్ అంటారు. సార్ మీరేమంటారు? రమేష్ జైన్ అడిగి అంటాడు. రమేష్ జైన్కి ఎందుకు ఇచ్చిండంటే సార్ ఆయన స్లీపింగ్ పార్ట్నర్ ఒక మాదిగానని పెట్టుకున్నాడు అంటారు. మొత్తం ఈ చక్రం తిప్పేదంతా ఆయనే. కేంద్రీయ బండారు ఓ రమేష్ జైనే, ఆకా ఓ రమేష్ జైనే. కేంద్రీయ బండ తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఏదో. సో
రమేష్ జైన్ అంటారు, హాకా అంటే రమేష్ జైన్, మొత్తం ఈ చక్రం తిప్పేదంతా ఈయన. ఇప్పుడు ఈ ట్రంక్ బాక్సెస్ అన్ని చింతామణి పరశునాథ్కి ఇచ్చిండ్రు. నిజంగా చెప్తున్నా మిత్రులారా, ట్రంక్ బాక్సులు తయారు చేసే కంపెనీలు నాంపల్లిలో ఏక్మినార్ దగ్గర నుంచి మొదలు పెడితే చెర్లపల్లి దాకా, చెర్లపల్లి నుంచి మల్లాపూర్ దాకా, మల్లాపూర్ నుంచి మీరు పటాన్చెరు దాకా బొచ్చటి ఇండస్ట్రీస్ ఉన్నాయి. అవన్నీ కూడా మాకు పని ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. మిరాలం ట్యాంక్ దగ్గర ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి, పని ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. వాళ్ళకు ఇవ్వలేదు. వాళ్ళ నోట్ల మట్టి కొట్టి ఇగో ఈ చింతామణి పార్శ్వనాథ్ అంటానికి ఇచ్చిండ్రు. ఇక ఐడి కార్డ్ హోల్డర్, స్టేషనరీ కిట్స్, కేంద్రీయ బండార్, దీనికి ఒక స్టోరీ ఉంది. కేంద్రీయ బండార్ పేరుకే ఎందుకు, నీకు 3000 కోట్లు 300 కోట్ల టర్న్ ఓవర్ చూపించాలంటే ఏ కేంద్రీయ బండారే ఉంది, కానీ కేంద్రీయ బండార్ వెనుక ఇంకోటి ఉంటాడు, వాడు మళ్ళీ ఢిల్లీ నుంచి వస్తాడు. అదేవిధంగా ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఓకే, ఈ విధంగా మీ కుంభకోణం 680 కోట్లు కాదు లక్ష్మణ్ కుమార్ గారు, కనీసం అంటే 2000 నుంచి 3000 కోట్లు మీరు ఆధారాలతో సహా మేము చూపిస్తాం, మీ దగ్గర ఉన్నాయా తీసుకురండి. ఇక చివరికి 29 మే నాడు రాత్రికి రాత్రి దొడ్డిదారిన వీళ్ళకి సడన్గా మన పని కథమైందిరా బాబు, మనను బట్టలు ఇప్పించి బజార్లో ఈ నంగా చేసి కొట్టేటట్టున్నారు ప్రజలను అనుకున్నారు. ఏందో 29 నాడు రాత్రి 7 గంటలకు ఒక సర్క్యులర్ రిలీజ్ చేసిండ్రు. మళ్ళీ కేసీఆర్ టైంలో ఎట్లా జరిగిందో అట్లనే మేము చేస్తామని. ఎందుకు చేసిండ్రు అంటే 30వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర పెద్ద మహాధరణ ఉన్నది ఈ కాంట్రాక్టర్లందరిది. దానికి భయపడి రాత్రికి రాత్రి చేసిండే. నాకు తెలిసిన అధికారులు అడిగిన, ఏమండి ఇట్లా చేసిండంటే, సార్ ఈ ధర్నాకు భయపడి ఇట్లా వెనుక లోపల నుంచి ఇక వద్దు ఎందుకు లేనిపోనని అప్పటికే తినేదంతా బుక్కేదంతా బుక్కిండ్రు. ఇక మిగిలిన కూరగాయలు అవి ఇవి అవన్నీ కూడా ఇవి చేసిండ్రు. ఇక ఘోరం ఏంటంటే తెలంగాణలో మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్కి జీవో ఇచ్చింది గవర్నమెంట్. ఎప్పుడు 2010లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా క్లియర్గా ఇచ్చింది. తెలంగాణలో ఉండే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలంగాణ మ్యూటస్ మిటాండిస్ కింద దీన్ని కూడా తీసుకున్నారు, ఏమీ మార్చలేదు. తెలంగాణలో ఉండే అన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ యూనిట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఆఫీసులకు కొనే ప్రతి వస్తువు కూడా ముందు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచే కొనుక్కోవాలి. అక్కడి నుంచి రాకపోతేనే అప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి పోవాలన్నారు. జీవో నెంబర్ ఉంది, జీవో నెంబర్ కూడా చెప్తా. జీవో నెంబర్ 51 రిలీజ్డ్ ఇన్ 2010 మ్యూటస్ మిటాండిస్ కింద దీన్ని తెలంగాణ కూడా అడాప్ట్ చేసుకున్నది. మరి దీనికి ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, శ్రీధర్ బాబు గారు. మీకు ఈ విషయం తెలియదా? ఇప్పుడే నేను వస్తుంటే ఒక మన షూస్ అని ఒక కంపెనీ ఉంటుంది, మాదిగ సామాజిక వర్గానికి చెందిన, ఇగో ఇదే మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఒక యువకుడు గురుకుల పాఠశాలలో చదువుకున్నాడు. బిహెచ్ఎల్లో డెప్యూటీ మేనేజర్గా ఉద్యోగం చేస్తూ, నాకు ఈ ఉద్యోగం వద్దు, నేను నా సొంత కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నా, ఒక పాపులర్ షూ మార్ట్ లాగా, ఒక బాటా షూస్ లాగా అని చెప్పి మన షూస్ అని ఒక కంపెనీ పెట్టుకున్నాడు. పెట్టుకొని నేను కూడా ఈ గురుకుల పాఠశాలను చదువుకున్నా కాబట్టి నేను కొన్ని షూస్ నేను కూడా సప్లై చేస్తాను అని చెప్పి ఆన్లైన్ పోర్టల్కి వెళ్తే ఆయన అప్లికేషన్ కూడా అలో చేయలేదు. ఎందుకు? ఇక్కడే తెరకాసు ఉంది. నా పిల్లంట స్టోరీ మళ్ళీ ఎందుకు అంటే అక్కడ ఎంట్రీ కావాలంటేనే 300 కోట్ల టర్న్ ఓవర్ చూపించాలి. 300 టర్న్ ఓవర్ ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఒక పూర్వ విద్యార్థి ఏడుకెళ్ళి పట్టుకొస్తాడు భయ్. చచ్చిపోయిన ఆవులను, చచ్చిపోయిన పశువులను, తాత ముత్తాతల నుండి వాళ్ళ శవాలను, వాటన్నిటిని కూడా వాటన్నిటి కూడా తీసుకొచ్చి ఆ తోలు తీసి ఆ తోలును తంగేడు ఆ బెరడు ఉంటుందిగా, తంగేడు చెక్కలలో పెట్టి రాత్రింబవళ్ళు అహోరాత్రులు కష్టపడి వరంగల్ దేశాయపేట కానీ, కాశీబుగ్గ కానీ, రకరకాల ప్రాంతాల, అదేవిధంగా బోలక్పూర్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి చెంగిచెర్ల దగ్గర నుంచి రామనాథపురం నుంచి వీటన్నిటి కూడా తీసుకుపోయి ఎవ్వడు మానవ మాత్రుడు చెయ్యలేని పని అందరూ అసహించుకుంటున్నా ఆ పని చేసి పొట్ట నింపుకున్న సామాజిక వర్గాల నుంచి వచ్చిన ఒక్క విద్యార్థి గురుకుల పాఠశాల చదువుకొని బిహెచ్ఎల్లో ఉద్యోగం వచ్చి, ఆ ఉద్యోగం వద్దు నేను కూడా నా పూర్వీకుల్లాగా చేస్తా కానీ ఇంకా బాగా చేస్తా, ఆ వివక్ష లేని పని చేస్తాను ఒక ఇండస్ట్రీస్ పెట్టుకొని ఈయన ఎవరి దగ్గరికి పోయిండా అంటే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దగ్గరికి పోయిండు. అయ్యా లక్ష్మణ్ కుమార్ గారు ఎక్కడుంది ఆ ఫోటో? నువ్వే. మీరు కూడా సోషల్ రాష్ట్రం చదువుకున్నారు. నేను కరీంనగర్ ఎస్పీగా ఉన్నప్పుడు మీరు జడ్పీ చైర్మన్. మీరు కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నారు. మీలాగనే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్న ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన యువకుడు మన షూస్ అని ఒక ఇండస్ట్రీస్ పెట్టుకొని, సార్ నాకు కూడా షూ ఇవ్వండి అని